ఫ్రెండ్స్ మొత్తానికైతే రామచ్చ సాంగ్ అయితే రావడం జరిగింది. శంకర్ గారి డైరెక్షన్ లో రాబోతున్న గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్. ఓకేనా, ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో గేమ్ చేంజర్ మూవీ అయితే రాబోతుంది. కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అయితే డౌటే. December 25th కి అయితే డౌటే అనమాట, పక్క చెప్తున్నాను. ఎందుకంటే సంక్రాంతి కూడా పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. నాకు తెలిసినంత వరకు సంక్రాంతి కూడా డౌటే, ఇది మాత్రం పక్క చెప్తున్నాను నేనైతే. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రామచ్చ సాంగ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రోమో అయితే రిలీజ్ అయింది. మొత్తానికైతే నిన్న ప్రోమో రిలీజ్ అయింది. నేను ఇలా ఇందాక విన్న సాంగ్ అయితే నాకు జస్ట్ యావరేజ్ గానే ఉంది. ప్రోమో అయితే బీట్కి తగ్గట్టు మ్యూజిక్ లేదు, అసలు సాంగ్ తగ్గట్టు లిరిక్స్ కూడా సక్క లేదనమాట. ఇక మన ఫుల్ వీడియో సాంగ్ అయితే రేపు టుమారో అయితే రావడం జరుగుతుంది. ఓకే, దాని గురించి అయితే రేపు మాట్లాడుకుందాం. రేపు వస్తుందిగా, అప్పుడు రేపైతే రివ్యూ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు సంగతి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే రామ్ చరణ్ లుక్ బాగలేదు. ఆ డ్రెస్సింగ్ స్టైల్, ప్యాంట్ అయితే, షూ అంతా మామూలుగానే జస్ట్ యావరేజ్ అయితే అని చెప్పుకోవచ్చు. కానీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అందులో సాంగ్ ప్రోమోలో దాదాపు 1000 మంది కల్చరల్స్ డాన్సర్స్ కానీ లేకపోతే వేరే వేరే వాళ్ళందరూ అందులో ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ స్టైలిష్ గానే కొంచెం డాన్స్ అనేది తగ్గింది. ట్రిపుల్ ఆర్ మూవీ కన్నా ఈ మూవీలో కొంచెం డాన్స్ తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ డాన్స్ నాకు ఏమంతగా నచ్చలేదు. అది అసలు ఏంటో ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏంటో ఏమో మరి. ఇంకా ఆ సాంగ్ అయితే ఏమంతగా నచ్చలేదు. అంటే శంకర్ గారి మూవీ నుంచి ఏదైనా సాంగ్ వస్తుందంటే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. అంతెందుకు సౌరా సాంగ్ ఉందిగా, ఇండియా 2, అదంతా ఒక రేంజ్ ఉంది సాంగ్ మాత్రం. కానీ ఇందులో ఈ సాంగ్ ఏ రేంజ్ లో కాదు. ఆ ప్రోమో ఎక్కడికో ఏదో ఫస్ట్ ఫిలిం తీసిన వాళ్ళు సాంగ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. మరి రేపైతే చూద్దాము. ఫుల్ సాంగ్ వస్తుంది, ఫుల్ సాంగ్ చూసి మనం ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేసేద్దాం. మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.